ప్రతి ఒక్కరికి కూడా నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయంలో మరి మా పెదనాన్న గారి గురించి మాట్లాడాలంటే, ఆయన కరోనా టైంలో ఆయన చనిపోతాడని మేము అందరూ భావించాం. దరిదాపుగా ఏ హాస్పిటల్ వారు కూడా ఆయన చేర్చుకోలేదు. తిరిగి ఇంటికి తీసుకువచ్చినప్పుడు కూడా దరిదాపుగా 4 సంవత్సరాల పాటు ఆయన మంచిగా జీవించడం జరిగింది. మరి ఆయన వయసు 82 సంవత్సరాలు. మరి ఆయన యాత్ర జీవితాన్ని ఆయన ముగించాడు. అంత 82 సంవత్సరాలు లాక్కెళ్ళడం చాలా గొప్పది. ఎందుకంటే ఈ కాలంలో అసలు ఉండే పరిస్థితి కూడా కాదు. మరి 82 సంవత్సరాల వయసులో ఇంకా ఆయన ఏమి చేసే పరిస్థితి కాకపోయినప్పటికీ 3 రోజుల క్రితం నేను మా పెదనాన్న చూడటానికి ఎంతవరకు వెళ్ళలేదు. 3 రోజుల క్రితం వెళ్ళాను. మోపిదేవి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే మాట అంటాడు, ఒరే నేను ఇన్ని రోజులు ఇన్ని మనసు మీద పడుకోలేదు, ఇంత బాధ నేను అనుభవించలేదురా అని అంటాడు. ఆయనకి ఏంటంటే సొంత ఇంటికి ఇక్కడికి వచ్చేయాలని ఆలోచన ఆయనకి. ఇన్ని రోజులు నేను ఎక్కడ ఉండలేదు, నా పెద్ద కూతురే నన్ను చూస్తుంది అంటున్నాడు. కానీ ఏదేమైనప్పటికీ కూడా మంచిగా 82 సంవత్సరాల జీవితాన్ని మరి ఆయన ముగించుకొని దేవుని సన్నిధిలోకి ఆయన వెళ్ళిపోయి ఉన్నాడు. మరి విడవబడినటువంటి తన భార్య అయినటువంటి నా పెద్దమ్మ, ఆమె కోసం కూడా ప్రార్థన చేయండి. ఆమెకి బాగోట్లేదు, ఆమెకి ఆపరేషన్ జరిగింది మొన్న మధ్యనే. మరి ఆమె వలన ఈయన ఇద్దరు అక్కడ ఉన్నారు. ఏదేమైనప్పటికి కూడా చాలా బాధపడ్డాడు లాస్ట్లో. మరి ఎంతసేపు నా తమ్ముడు అంటూ చిన్న తమ్ముడి మీద ఉంటుంది మైండ్ అంతా. నాతో చాలాసార్లు అంటున్నాడు. మరి ఏదేమైనప్పటికి కూడా మనం ఎవరో ఏం చేయలేం, కానీ దేవుడు పిలిపి వచ్చింది. దేవుడు అంటున్నాడు కదా, నరులారా తిరిగి రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుచుకున్నాడు, ఆయన సన్నిధానికి వెళ్ళిపోయాడు. కాబట్టి మరి మంచిగా ఆయన యాత్ర జీవితాన్ని ముగించినందుకు మరి ఈ కార్యక్రమం అంతటి వరకు అందరూ కూడా మంచిగా ఘనంగా ఆయన పంపిందామని నా యొక్క ఆలోచన. దేవుడి మాట ఏం చేస్తారు, పేపర్ మీద రాసి రాసి నేను అప్పుడు ఏం చేస్తాను, దీన్ని హృదయపూర్వకంగా పనుక్కుంటానప్పుడు పేపర్ మీద పెట్టుకొని రాయించడం జరిగింది. దాని తర్వాత రాళ్ళు కూడా ఏం చేసినట్టే ప్రాక్టీస్ చేసి చేసుకున్నాను. తెలుస్తుంది హల్లెలూయా. అంత మాత్రం కాకుండా ఒకసారి విజయవాడ నుంచి ఇక్కడ వస్తున్నాను. ఆ డ్రైవర్కి మా ఎదురు వచ్చేస్తుంది. నేను ముందు కూర్చున్నాను. 7 కోడ్స్ అన్నాడు ఆయన. కోడ్రు పోవాలన్నాడు. మాది కోడ్ అన్నాడు. కోడ్రు ఎవరి ఇంటికి అంటే మా మామయ్య పేరు చెప్పాలా లేకపోతే తాతగారి పేరు చెప్పాలా అని తాతయ్య పేపర్ కొంచెం ఫేమస్ అని తెలిసింది నాకు. సరే బుల్లయ్య గారు అన్న. ఏ బుల్లయ్య గారు అంటే అర్ధరాత్రి నాకు కృష్ణను చూడు. బుల్లయ్య గారు ఉన్న కాదే ఈ అర్ధరాత్రి పైన పడుకుంటుంది. అంటే 24 hours ఎప్పుడు డోర్ కొట్టి పిలిచినా తన ఎవడు పడుకుంటాడు. పడుకొని అంటాడు. తాతగారు పడుకొని అంటే అమ్మగారు పోయి చేయాలి అదే కానీ ఆయన నాకు బాగా తెలుసు అని ఇట్లా వారితో చాలా మధురాతి మధురమైన అనుభవాలు నాతో ఆధ్యాత్మికంగా శరీర సంబంధంగా దేవునికి స్తోత్రములు. అయితే బైబిల్ ఒక మాట ఉంది, ఒకరిని జనదినము కంటే వారి మరణ దినమే మేలు అని వాక్యం సెలవిస్తా ఉంది. కానీ ప్రపంచంలోని అనేక మంది పుట్టిన నుంచి చచ్చిపోయేంత మట్టుకు బర్త్డే రకరకాలుగా చేసుకుంటారు. కానీ మరణము అనగానే చాలా మంది దుఃఖిస్తారు, ఏడుస్తారు. అది దుఃఖించవలసినటువంటి విషయం. ఎందుకంటే సుమారు 80-84 సంవత్సరాలు తల్లిదండ్రులతో, అక్కచెల్లెళ్ళతో అందరితో కలిసి ఉన్నటువంటి చిన్న గాయమైన భార్య తట్టుకోదు. ఇంకా ఇప్పుడు తాతగారికి 5 మంది అమ్మాయిలు, 5 మంది అల్లుళ్ళు, మనమరాళ్ళు. తనకి ఏమైనా కూడా కొడుకులు లేని లోటు నిజంగా నేను చూశాను. కూతుర్లు చేశానకు సందేహం ఏమీ లేదు. కొంతమంది కొడుకులు ఉన్నను కొడుకులు చాలా మంది వారి తల్లిదండ్రులు ఆశ్రమాల్లో వదిలేశారు. కానీ చాలా రోజుల నుంచి వారికి తాతకు బాగలేకపోయినా, అమ్మకు బాగలేకపోయినా వారు ఆపరేషన్ చేయించి కొంచెం బాడీ హెవీ అయినప్పటికీ తీసుకెళ్లి చాలా చక్కగా పరిచయం చేశారు. నిజంగా దేవుడు వారిని ప్రేమించి మంచి కూతుర్లు కూడా వారికి అనుగ్రహించారు. కాబట్టి వారికి ఏమైనప్పటికీ సహించుకోలేక, ఊర్చుకోలేక వారికి మంచి బట్టలు తినేసి అంటే ఇంతకాలం వారితో అంటే ఎట్లుండే మేము చాలా వచ్చిన తర్వాత ఇక్కడే ఉంటుండే. తాతగారిని చూడలేను, వారితో అలాంటి ఒక సహవాసాన్ని కోల్పోయానక బాధ ఇప్పటికి కూడా ఉంది. దానికి స్తోత్రములు. ఇవన్నీ గుర్తు చేసుకుంటాం. నిజంగా మనం ఏడుస్తాం, బాధపడతాం. కానీ మరణం అనేది ఒక బైబిల్ మాట ఉంది, నీతిమంతుల మరణము
దేవుని యొక్క భయభక్తులు గల మరణము దేవునికి అది విలువైంది, శ్రేష్టమైనది కూడా బైబిల్ సెలవిస్తా ఉంది. ఎందుకనగా వ్యవసాయం చేయడం వారికి బాగా తెలుసు. ఒక గోధుమ గింజను మనం భూమిలో పెడితే అది మళ్ళా గోధుమ గింజ రాదు. ఒక జొన్న విత్తనాన్ని పెడితే అది మళ్ళా జొన్న విత్తనం రాదు. ఒక దాన్ని ఏమంటారు, ఏ గింజ పెట్టినా గింజ రాదు, కానీ అది రూపాంతరం చెంది ఒక మొక్కగా అది బయటకు వస్తుంది. దానికి స్తోత్రములు. అలాగైతే మొత్తం 3 లోకాలు ఉన్నవి. ఒకప్పుడు ఇప్పుడు మనం భూలోకంలో ఉన్నాము. ఇప్పుడు మనమందరం భూలోకంలో ఉన్నాం, కానీ తాతగారి శరీరం అయితే భూలోకంలో ఉంది, కానీ వారి ఆత్మ మాత్రం భూలోకములో లేదు. అంటే వారి ఆత్మ అనేది పరలోకంలోకి, అంటే భూలోకాన్ని విడిచిపెట్టి మరొక లోకం పరలోకంలోనికి, లేకపోతే అబ్రహాము రొమ్ములోనికి, లేకపోతే విశ్రాంతిలోనికి వారి ఆత్మ వెళ్ళిపోయింది. దానికి స్తోత్రములు. అట్లయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వారు నిజంగా మారుమనసు పొందారు, బాప్తిజం పొందారు, రక్షణ పొందారు, పాప క్షమాపణ కోసం వారు ప్రార్థించున్నారు, వాక్యాన్ని విన్నారు, వాక్యాన్ని చదివారు, ఆ వాక్యానికి వారు అప్పగించుకున్నారు కనుక. ఎందుకంటే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అనగా క్రీస్తులో లేకపోతే ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ సంఘమైనా, ఏ సంస్థ అయినా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనప్పటికీ నువ్వు క్రీస్తులో లేకుంటే నీ ఆత్మకు 2వ మరణం అనే అగ్నిగుండం అనే పాత్ర ఉన్నది. ఇది వాస్తవం. హల్లెలూయా. ఎందుకనగా మానవులు ఉన్నటువంటి జన్మ కర్మ పాపములు మానవుని ఆత్మ నరకంలోకి తీసుకొని పోయినవి. దేవునికి స్తోత్రములు. ఒకసారి ఇలాగ సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒక ఆయన ఆపాడు. హాయ్ అయ్యా అన్నాడు. ఏంటయ్యా అంటే, మీ పాస్టర్లందరూ అబద్ధికులయ్యా అన్నాడు. ఎందుకయ్యా అన్నాను. యేసు నమ్మకపోతే నరకమవుతామంటున్నారు, ఆ తప్పుడు కదా అన్నాడు. సరుకు మాట చెప్తానండి, నాకు ఎయిడ్స్ బ్యాడ్ అనుకో, ఇది చెప్పా, నాకు ఎయిడ్స్ బ్యాడ్ అనుకో, నా బాడీ మొత్తం క్షీణించిపోతుంది, కృషించిపోతుంది. ఇప్పుడు నువ్వు వచ్చి, అయ్యా ఫలాని అమెరికలో ఫలాని ప్రాంతంలో ఒక చక్కటి ఆసుపత్రి ఉంది, అక్కడికి వెళ్ళితే నువ్వు పొందుతావు, వెళ్ళకపోతే చచ్చిపోతావు అని చెప్పడం రైతారంగా అయితే. అట్లయితే ఇప్పుడు నరకం తీసుకొని పోయి యేసుక్రీస్తు కాదు, బైబిల్ దేవుడు కాదండి. నరకం తీసుకొని పోయేది, అగ్నిగుండంలో తీసుకొని పోయేది దేవుడు కాదు, నీ పాపమే. వాక్యం అంటుంది, పాపము ద్వారా వచ్చు మరణం, పాపం ద్వారా వచ్చు జీతము మరణము, అది 2వ మరణము, అది మండుచున్నటువంటి అగ్నిగుండము వాక్యం తెలుస్తుంది. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, యేసు నమ్మకపోతే నరకం పోతారు, చర్చికి పోకపోతే ఇది కాదు. ఎందుకు చర్చి వెళ్ళాలి, ఎందుకు యేసుని కలవాలి అంటే, అమ్మా నీ జన్మ కర్మ పాపములు నీలో ఉండి నీ కనబడిన ఆత్మను నరకంలోనికి ఈడ్చుకొని రక్తమైపోతున్నవి. అట్లయితే యేసు క్రీస్తు రక్తము, ఆయన వాక్యము, ఆయన ఆత్మ నీలోని జన్మ కర్మ పాపాన్ని పరిహరించి తొలగించి తీసివేసి నీ శరీరమును, ప్రాణమును, మనస్సును, మనసాక్షిని పరిశుద్ధపరిచి నీకు పరలోక రాజ్యం ఇచ్చును. హల్లెలూయా. అట్లయితే పాపము సృష్టికరమైన దేవుణ్ణి మానవుని వేరు చేస్తే, యేసు ఆయన రక్తము, ఆయన వాక్యము సృష్టికర్త దేవునితో మానవుణ్ణి కలిపేదే, ఐక్యపరిచేది. దేవునికి స్తోత్రములు. అట్లయితే తాతగారు ప్రభువునందు నిద్రించారు గనుక వారి ఆత్మ పరలోకం వెళ్ళింది. ఒకవేళ పాప క్షమాపణ పొందకుండా, మారుమనసు పొందకుండా, బాప్తిజం పొందకుండా మన జీవితంలోనికి యేసు ప్రభువు వారిని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించకుండా మనం చనిపోతే మనము పరలోకం పోం, కానీ పాతాళలోకం వెళ్ళిపోతాం. కాబట్టి భూలోకం ఉన్నదంత వాస్తవము, పరలోకం ఉన్నదంత వాస్తవము, భూలోకం ఉన్నదంత వాస్తవము, నా పాతాళలోకం ఉన్నంత వాస్తవము. కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు పరలోక రాజ్యంలోనికి, నిత్య జీవంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే దానికి మార్గము ఒకే ఒక్కరు, ప్రభువుటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ఎందుకంటే ఈ లోకంలో నుంచి పరలోకంలోనికి వెళ్ళింది ఒకే ఒక్కరు, ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. ఎందుకు అంటే జన్మ కర్మ పాపము లేని వాడు, పాపములను క్షమించుటకు రక్తము కాచి ప్రాణపెట్టినటువంటి వాడు. అంత మాత్రం కాకుండా ఆయన సమాధి చేయబడి 3వ దినమున సమాధిని మరణాన్ని జయించి మృత్యుంజయుడుగా ఆయన తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు. దానికి స్తోత్రములు. కాబట్టి నీవు ఆయనలో ఉంటే, ఆయన నీలో ఉంటే, ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోయినప్పటికీ మనకు పరలోక రాజ్యం గ్యారంటీ. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి నాకు డౌట్ వచ్చింది. నేను పులివెందుల ప్రాంతం సేవ చేస్తున్నా. అక్కడ ఎవ్వరు పరిచయం లేరు.
అప్పుడు ఏమనిపించిందంటే, ఒకవేళ పుట్టుకున్న ఇక్కడ చనిపోతే నా డెడ్ బాడీ ఎట్లా నా ఇంటికి వెళ్తుంది. చాలా భయం వేసింది. పులివెందుల ప్రాంతం, అక్కడ బాబుల ప్రాంతం. ఇప్పుడు చచ్చిపోతే నన్ను మా ఇంటికి ఎవరు తీసుకెళ్తారు నా డెడ్ బాడీని అనిపించింది. అప్పుడు వెంటనే ఒక ఆలోచన వచ్చింది, ఏం పర్వాలా, నేను ఎక్కడ చచ్చిపోయినా, ఎందుకంటే పులివెందుల దగ్గర ఒక ఊరు ఉంది, ఆ ఊరికి జమ్మలమడుగు చాలా డేంజర్, మీకు తెలిసే ఉంటుంది. అక్కడికి వెళ్ళి సువార్త చేస్తున్నాను అనమాట. అప్పుడు ఐడి వచ్చింది అనమాట. ఇప్పుడు ఆ భయం వచ్చేసింది. అప్పుడు వెంటనే ఒక ఆలోచన, నా పర్సులో ఆధార్ కార్డు ఉంది, ఓటర్ ఐడి కార్డు ఉంది, కాబట్టి నన్ను ఎవరు ఎట్లా చంపేసినా గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు, ఆధార్ కార్డు అడ్రస్ నా శరీరాన్ని చేస్తారు. అదే ప్రకారంగా నా తల్లిదండ్రులతో వాళ్ళకి అడ్రస్ వచ్చేసింది. అదే ప్రకారంగా ఈ దేహానికి ఒక తల్లి తండ్రి ఉన్నట్లుగానే నాలో ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మ కూడా ఒక అడ్రస్ ఉంది. అంటే స్తోత్రం, హల్లెలూయా. అట్లయితే సాతాను అనే అడ్రస్, పాపము అనే అడ్రస్ నీ ఆత్మకుంటే, ఆ సాతాను అనే ఆ పాపము అనే అడ్రస్ నీ ఆత్మకుంటే ఏం చేస్తారు? నీ ఆత్మను మండుచున్నటువంటి అగ్ని కుండంలోకి తీసుకొనేస్తారు. ఆ మీదట సజీవులమై క్రీస్తును కలిగినటువంటి వారు, ఆ సజీవులు ఏకమై మధ్యాకాశములకు మేఘముల మీద ప్రభువును ఎదుర్కొంటూ వెళుదుము, అక్కడ సదాకాలముందుము. హల్లెలూయా. మనమందరం ఇప్పుడు మట్టి దేహాన్ని పెడుతున్నాం, కానీ దేవుని శక్తి, దేవుని వాక్యము ఆ కళపూర తాతగారికి మహిమ దేహాన్ని ఇచ్చి మహిమ ప్రపంచంలోకి తీసుకొని పోవను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కొంతమంది, చాలా మంది విత్తనాలు విత్తుతా ఉంటారు. అన్ని లేవు, తెలుసా మీకు? అన్ని లేవు. ఎందుకు అంటే అన్ని మంచి విత్తనాలు, ఏ విత్తనములో జీవం ఉంటుందో ఆ జీవం ఉన్న విత్తనం మాత్రమే అది పగిలిపోయి భూమిని చీల్చుకొని అది బయటకు వస్తుంది. అదే ప్రకారముగా వాక్యం అంటుంది, పాపాన్ని బట్టి మానవుని ఆత్మలోకి మరణం వచ్చేసింది, దురాశ వచ్చేసింది, ధనాశ వచ్చింది, కుల పిచ్చి, మత పిచ్చి, రకరకాల పిచ్చులతో మానవుడు చెడిపోయి పాడైపోయి మానవ మనుగడను పాడు చేసుకుంటున్నాడు. అలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని తుడిచివేసి, కడిగివేసి, అందరినీ సమాధానపరిచి, అందరినీ నీతిమంతులుగా చేసి, ఆ పాపాన్ని పడుచుకుంటే ఆ పాపమును, ఆ మరణాన్ని తీసివేసి మానవుడి ఆత్మకు జీవాన్ని ఇచ్చి వారిని బతికించి వారికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. తాతగారికి అయితే సమాధి ఏర్పాటు అవుతుంది, సమాధి ఏర్పాటై, కానీ విషయం ఏం తెలుసా మీకు? తాతగారి సమాధి ఉన్నది, కానీ ఏ సైకిల్ లేదు సమాధి. ఏ సైకిల్ లేదు, సమాధి లేదు. మరొకరి సమాధిలో చేశాడు, సమాధి చేయబడింది. అయినప్పటికీ ఆయన సమాధి వేసేశారు, పెద్ద రాయి పెట్టేశారు, దాంతో గొలుసులతో బంధించి ముద్ర వేశారు. అనేక మంది సైనికులు ఆ చుట్టుముట్టు కావలున్నారు. కానీ దేవుడి శక్తి, దేవుడి ఆత్మ ద్వారా ఆ గడియలాగానే బండలు బద్దలైపోయినవి, ముద్ర తొలగిపోయింది. హల్లెలూయా. యేసుప్రభువు వారు పాపం ఆ యొక్క ముద్రం చేయడై తిరిగి ఆయన బయటకు వచ్చారు. హల్లెలూయా. యేసు ఎవరు అంటే నీతిమంతుడు. యేసు ఎవరంటే పాపాలను క్షమించువాడు. యేసు ఎవరంటే మన బతుకుల్ని మార్చువాడు. యేసు ఎవరంటే పాపమును మరణమును జయించిన వాడు. ఆయన పునరుద్ధరణమును జీవుడై ఉన్నవాడు. కాబట్టి అట్టి వ్యక్తి యొక్క సంధానంలోకి తాతగారు వెళ్ళి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి బంధుమిత్రులారా, మీ అందరికీ చెప్తున్న మాట ఒకే ఒకటి, తాతగారు ప్రభువును స్వీకరించారు, పాప క్షమ పొందుకొని పరలోకం వెళ్ళిపోయారు. మరలా ఒక రోజు ఎవరైతే ప్రభువుని యేసు క్రీస్తులో ఉన్నారో వారు మరలా ప్రభు యొక్క సంఘాన్ని బట్టి వారు మరలా మనం తాతగారిని చూడబోతున్నాం. అయితే తాతగారు కూడా ఒకప్పుడు మనతో కలిసి కూర్చొని ఇట్లా ఇంకా వేరే వారు చూసినారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. కానీ ఏదో ఒక రోజు నేను కూడా బాక్స్లోకి వెళ్ళాలి. కానీ వెళ్ళకంటే ముందు మన పాపాలు క్షమించబడాలి. మన పాపాలు క్షమించబడాలి. మన బతుకు మారితేనే మనకు పాప క్షమాపణ. అయ్యలారా, అమ్మలారా, యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు. యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించిన కారణానికే మన జన్మ కర్మ పాపాన్ని తీసివేయడానికి ఆయన 3 మేకల పరిగెలు తక్కువలో రక్తమంతా కాచి ప్రాణం పెట్టారు. యేసు ద్వారా పాప క్షమాపణ, యేసు ద్వారా ధనశిక్ష తొలగిపోతుంది. యేసు ద్వారా నీకు
నిత్య జీవము. కాబట్టి తాతగారు ఏ ప్రకారం అయితే తమ విశ్వాస యాత్రను కొనసాగించారో మనము కూడా ప్రభువుని విశ్వాసం ఉంచుతాము. మన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకొని పరలోక వారసు అవ్వాల్సిందిగా ఈ యొక్క తాతగారి సమాజాన్ని బట్టి నేను మీకు మనం చేస్తున్నాను. ఈ 15 రోజులు కాకోకుండా మరి దేవ సేవకుల ప్రార్థన, వారి సంఘ ప్రార్థన, కుటుంబ సభ్యుల ప్రార్థన, అలాగే కుమార్తె చేసే ప్రార్థన, అందరి ప్రార్థన దేవుడు ఆలకించి 4 మాసాలు దేవుడు ఆయుష్కిచ్చాడు. దేవుని స్తోత్రాలు. దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఆయన మరీ ఎక్కి వచ్చాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో నేను ఉండాలి, ఆయన కనపరచాలి, ఇదే నాకు ఇవ్వబడినటువంటి గొప్ప అవకాశం అని ఎంచుకున్నాను. ఆ ఎంచుకున్నటువంటి స్థితిని బట్టి నిన్నటి దినం నేను అలా అడుగు పెట్టగానే ఆయన ఒకటే, నేను ఈ బాధ భరించలేను, ఇంకా దేవునితో ఉండటానికి నాకు నిత్యమైనటువంటి సన్నిధి ఉంది, అక్కడికి వెళ్ళిపోతున్నాను అన్నట్లుగా చూసి ఒక పక్క తిరిగిపోయారు. అప్పుడే అనుకున్నాను నేను, దేవుడు పిలుచుకున్నాడని. ఏదేమైనప్పటికీ ప్రియమైనటువంటి సహోదరి, మనందరము ఎరిగినటువంటి వారమే. దీని గురించి మనం ఎక్కువగా వివరించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఎరగనటువంటి వారికి ఒకే ఒక విషయం ఏంటంటే, మనలో శరీరము, ప్రాణము, ఆత్మ అనేది 3 ఉన్నాయి. ఈ మూడింటిని బట్టి ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది, మళ్ళీ తిరిగి దేవుని దగ్గర పెడుతుంది. ఈ వెళ్ళినటువంటి స్థితిని బట్టి ఇప్పుడు ఈ సహోదరులు ఏది పిల్లి గారు అనబడినటువంటి ఎలియాజర్ గారు ఏ విధంగా అయితే మనతో సహవాసం చేసి జీవించారో అదే విధంగా పరలోకంలో మనందరం కలిసి ఆయనతో నిత్యమైనటువంటి సహవాసంలో ఉండాలన్నదే ఈ నిరీక్షణ. దాని కొరకై ఆయన నిలిచారు. ఇంక ఎవరైతే ఈ కుటుంబంలో నమ్ముకోకుండా ఉన్నారో వారు ఈయన మరణం ద్వారా ఎరిగి అటు స్థితికి రావాలని నా మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు దీవించింది పిలుచుకున్నారు. అంతేగాని దీని దుఃఖంతో చెప్పండి, ఆడపిల్లకు ఉంటుంది, నాన్నగారిని పోగొట్టుకున్నామనే బాధ ఉంటుంది, అల్లుడికి కూడా ఉంటుంది, మామయ్య గారు పోగొట్టుకున్నామని, మరి ఎక్కువ సంబంధాలు కూడా ఉంటుంది, మా తమ్ముడిను మా అన్నయ్యను పోగొట్టుకున్నాం అని ఇంకా వారి బంధువర్గం ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఏ నరుడికి లేదు. కానీ మీరు పిలుచుకున్నారు, ఇంకా సన్నిధికి చేర్చుకున్నారు. తను విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి తనకిచ్చిన రక్షణ తన బంధువులకి, రక్త సంబంధులకి, అన్నదమ్ములకి, అప్పచెల్లులకు, తన సంతానములకు మీరు కలగజేసి ఆ నిత్యత్వం కొరకు ఎలాగైతే ఆయన సిద్ధపడి మీ రాజ్యం కొరకు సిద్ధపడి నీకు పిలుపునందుకున్నాడు, అటువంటి నిరీక్షణ గురి కలిగి వారి కుటుంబీకులందరూ ఉండటానికి కృపదాయిచ్చి తిరిగి ఇక ఉదయకాల సమయంలో ఈ యొక్క అంత్యక్రియలు జరిగిస్తుండగా మీ సన్నిధి స్థలం అందించండి. ఇక్కడ వచ్చిన బిడ్డలందరి సత్యాన్ని గుర్తించి కృపరించి నడిపించమని, కార్యక్రమం అంతట్లో మీ చిత్తం నుంచి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఊపిరియాడితే ఊగిసలాటరా, ఊపిరియాడితే సమాధి తోటరా, ఏ క్షణమో తెలుసుని ఈ క్షణమే తెలుసుకోలేసుని సంతం, ఏ క్షణమో తెలియదు. అనేక కులములు, అనేక మతములు, అనేక జాతులు, చాలా రకరకాలు ఉన్నవి. అయినప్పటికీ మానవులందరూ ఒకటే. ఎందుకనగా వాక్యం సెలవిస్తూ ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందకపోతున్నారు. ప్రతి కులం వారి లోపట, ప్రతి మతం వారి లోపట, ప్రతి జాతి వారి లోపట, ప్రతి భాషలు మాట్లాడు ప్రతి వారి లోపట పాపం అనగా పాపము సకల మానవ జాతిని ఏకం చేసేసింది. అట్లయితే చదువున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా,
అధికారం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు మరి వచ్చిందో మరి వెళ్ళిపోయింది మరి అక్కడికి కావచ్చు అనుకుంటున్నా. అందరూ మరి వెళ్ళే తెలియదు నాకు. సహోదరులారా, ఒక మాట దయచేసి యేసుక్రీస్తు వాడు కాదు. యేసుక్రీస్తు వాక్యం అంటుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. అంత మాత్రం కాక యేసుకుల వారు ఒక కులం వారి ద్వారా, ఒక మతం వారి ద్వారా, ఒక జాతి వారి ద్వారా, ఒక దేశం ముందుకెళ్ళి కాదు. దగ్గర ఆపుదాం అదే ఒక దగ్గర ఆపితే పెద్ద మనిషి ఈ గ్రామాన్ని విడిచి, ఈ కుటుంబాన్ని విడిచి, ఈ బంధువర్గం విడిచి గ్రామాన్ని విడిచిపోవాలని మీరు అనుకున్నట్టున్నారు. కానీ అతను ప్రభుని నమ్మాడు కనుక, అతను యేసును నమ్మాడు కనుక, యేసును నమ్మిన వారు, యేసును విశ్వసించిన వారు, యేసునంత విశ్వాసం ఉంచిన వారు, ఆయన నమ్మిన దేవుడు కష్టాడు, తిరిగి లేచాడు, ఆయన పరలోకానికి వెళ్ళాడు, తిరిగి రానాయన్నాడు. అతన్ని నమ్మిన, ఇతని పేరేమంటారు, ఇతని నమ్మిన ఈ ఎలియాజరు గాని, ఈ బుల్లయ్య గాని ఒక రోజు ఆయన వచ్చినప్పుడు లేస్తాడు. ఆయన లేస్తాడు కనుక ఆ మాట మీకు ప్రకటిస్తున్నాము. ఆ దేవుని మీరు నమ్ముతే, ఆ ప్రభుని మీరు నమ్ముతే, ఆ యేసుని మీరు నమ్ముతే మీరు కూడా ఆయన వచ్చినారు లేపబడతారు. ఒక గోధుమ గింజ ఎండాకాలంలో విత్తితే వర్షాకాలం ఎట్లా మరుస్తారో, ఒక గోధుమ గింజ ఎండాకాలం విత్తితే వర్షాకాలం ఎట్లా మరుస్తారో ఆ ప్రకారమే ప్రభు కళపూరం మోగినప్పుడు, పరలోకం నుంచి దిగి వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి, మృతులు లేపబడతారు. ఎవడు యేసునంత విశ్వాసం ఉంటాడో అతడు ఖచ్చితంగా లేపబడతాడు. ఓ సహోదరి సహోదరులారా, నువ్వు ఇచ్చిన గింజకు మరొక జన్మస్తే ఆ ప్రభువు ఇచ్చినటువంటిగా ఈ శరీరం మరొకసారి లేస్తుంది కనుక. కానీ దానికి ఒక ఫలితం ఏంటంటే ఆయన నమ్మాలి. ఆయన తిరిగి లేచాడు కనుక మనం కూడా లేపబడతాము. ఒక ఎత్తనిక మీరందరూ కూడా ఏదో ఆస్తుల కొరకు, పాసుల కొరకు, డబ్బు కొరకు కాదు, చచ్చిన తరువాత పరలోకం ఉన్నది. అది యేసు ప్రభునందే రక్షణ కనుక. అదే ఈ మధ్యాహ్నం నమ్మకండి ఈ లోకము మాయేనండి, నమ్మకండి ఈ లోకము మాయేనండి, గ్రామవాసులందరికీ మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజు శుభాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా గతించిన దినము తాతయ్య గారు ప్రభువునందు నిద్రించున్నారు. ఈరోజు ఆ పార్థిక దేహాన్ని మేము తీసుకుని వెళ్తున్నాము. ఆ కార్యక్రమంలో ఈరోజు మీకు ఒక శుభవార్తను మేము తెలియజేస్తున్నాం. ఏంటంటే వాక్యం సెలవిస్తుంది, క్రీస్తునందు మిత్రులైన వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. అవును, లోకములో పుట్టిన ప్రతి మానవుడు ఏదో ఒక రోజు నిద్రిస్తారు, లేకుంటే చనిపోతారు. మరణం అనేది అందరికీ వస్తుంది. ఏ కులం, మరణానికి కులమని, మతమని, జాతి అని, స్త్రీ అని, పురుషుడని ఏ భేదము లేదు. అందరికీ మరణం ఏదో ఒక రోజు. మరణం అనేది హృదయము. ఈరోజు గతించిన దినము తాతయ్య గారికి వచ్చింది, రేపు ఏదో ఒక రోజు మనందరికీ కూడా మరణం అనేది అందరికీ వస్తుంది. అందరికీ తెలిసిన విషయమే, పుట్టినవాడు గిట్టగా మారడు. అటైతే స్తోత్రం. మానవుని జీవితం అందరూ అనుకుంటున్నారు మరణముతో ముగిసిపోతుంది అని అనుకుంటున్నారు. అలాగే అనేకుల జీవితం ఎలా ఉంది అంటే చచ్చే వరకు బ్రతికితే చాలు అనుకుంటున్నారు. కానీ చచ్చే వరకు బ్రతకడం కాదు, చనిపోయిన తర్వాతనే అసలైన ఒక లోకం ఉంది అనే విషయాన్ని అనేకులు గుర్తించలేకపోతున్నారు. స్తోత్రం కనుక ఈ విధంగా వాక్య సెలవిస్తుంది, మన్ను అనేది వెనకటి వల్ల తిరిగి మన్నైపోతుంది, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి దగ్గర మరలా కొనిపోతుంది. అవును, బుల్లయ్య గారు అన్నారు, ఈరోజు తాతయ్య గారు చచ్చారు, పోయారు. ఒకటి చచ్చిందేమో మన దగ్గర ఉంది, బాడీ పోయింది అనగా ఆత్మ. ఈ ఆత్మ పరమాత్మ నుంచి కనుక తిరిగి అది పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయింది. అలాగే పుట్టిన ప్రతి మానవుడు ఇంతగా తప్పదు, అనగా చనిపోక తప్పదు. కానీ చనిపోయిన తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్తాడు అంటే రెండు లోకాలు కనబడుచున్నది. ఒకటి పరలోకం, మరొకటి పాతాళ లోకం. రెండు స్వతంత్రంగా కట్టే ఎవరైతే
పరిశుద్ధముగా, నీతిగా, యథార్థముగా జీవిస్తున్నారో వారి కొరకు పరలోకం ఉంది. ఎవరైతే పాపములో జీవిస్తున్నారో, ఎవరైతే పాపములో బ్రతుకుతున్నారో, త్రాగుడుకు, వ్యభిచారముకు, లోకాశలకు, పాపముకు బానిసలైపోయి తమ జీవితం తమ ఇష్టానుసారమైన ఎవరు జీవిస్తున్నారో వారి కొరకు పాతాళం సిద్ధం ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు 2023 సంవత్సరాల క్రితం ఈ లోకానికి నరావతారిగా అవతరించింది ఒక మతాన్ని స్థాపించడానికి కాదు, ఒక కులాన్ని స్థాపించడానికి కాదు. కానీ పాపం చేసిన మానవుడు పాపముని బట్టి నరకం వెళ్ళిపోతుండగా, పాతాళం వెళ్ళిపోతుండగా, ఆ పాతాళమును తప్పించి ఆ పరలోకం ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు నరావతారిగా ఈ లోకానికి అవతరించారు. ఇప్పుడు యేసుని ఎందుకు నమ్మాలి అనగా, నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ పాపం బట్టి నరకాన్ని వెళ్ళిపోకుండా నరక శిక్ష నుండి నా ఆత్మ తప్పించబడి ప్రభుత్వ పరలోకములో ఆయనతో ఉండాలి. ఇప్పుడు ఈ లోకంలో జీవిత కాలంలో పుట్టిన మొదలుకొని మరణం వరకు ఎన్నో కష్టాలు, రోగాలు, బాధలు, ఆర్థిక సమస్యలు, ఎన్నో ఇబ్బందులు మానవుడు పడుతున్నారు. కానీ చనిపోయిన మరుక్షణము ఎవరైతే పాపం విడిచిపెట్టనగా యేసుక్రీస్తు రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి ఈ లోకంలో ఎంతో మంది ఉన్నప్పుడు ఎవరు కూడా ఈ పాపం కొరకు మరణించిన వారు ఎవరు లేరు. అందరూ పాపం చేసిన వారే. కానీ పాపము చేయని వాడు, పాపము లేనివాడు, పాపము నుండి విడిపించేవాడు యేసు ఒక్కడే. కనుక ఆ యేసే దేవాది దేవుడే పాపం చేసిన మానవుని పాపము నుండి విడిపించి పరిశుద్ధపరచడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. కనుక బుల్లయ్య గారు యేసుని అంగీకరించినట్లుగా మీరు కూడా యేసుని అంగీకరిస్తే చనిపోయిన మనుష్యులము ఈ దేహం అక్కడ ఆకలి లేదు, తప్పుక లేదు, రోగము లేదు, మరణము లేదు, ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం యుగ యుగాలు అంటారు. అట్టి కృపణ దేవుడు ఈ గ్రామ ప్రజలకు అనుగ్రహించును గాక. జగమున నడచుచున్నాను నీ దారి ఈ లోకములో ఎవరైనా సరే పుట్టిన ప్రతివాడు
ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు. ఈ లోకంలో బ్రతికినంత కాలం ఒక మాట మన యోబు గ్రంథము చూసినట్టయితే, యోబు గ్రంథము 7వ అధ్యాయము దాని మొదలు చూసినట్టయితే, చెప్పండి యుద్ధ కాలము కాదా, వారి దినములు కూలివాని దినములు వంటివి కాదా అని రాయబడినది. నరుడి దినములు ఎలాంటివి అంటే అది యుద్ధ సమయం. అది కాకుండా కూలివాని సమయం ఎలాంటిదో అలాగే మన సమయం అయిపోతుంది. నరుడి సమయం ఎలాంటిది అంటే కూలివాడు ఏ విధంగా పనికెళ్ళి మన ఇంటికి ఎప్పుడు వస్తాడో తిరిగి వస్తాడు, అదే విధంగా మన సమయం కూడా మనం వెళ్ళిపోతాం. అందుకే 91 కీర్తనలో రాయబడింది, దేవా మా ఆయుష్కాలము 70 లేదా 80 సంవత్సరములు, ఆయనను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అని రాయబడింది. అవి త్వరగా గతించిపోవును, మేము ఎగిరిపోదుమని రాయబడింది. కనుక అవి త్వరగా గతించిపోతుంది. మనము ఎలాంటి వారమైనా ఎంత స్థిరుడైనప్పటికీ వాడు వట్టి ఊపిరి అయి ఉన్నాడని వాక్యం రాయబడింది. మనం ఎంత స్థిరుడమైనప్పటికీ మనం వట్టి ఊపిరి వంటి మన వాక్యము సెలవిస్తుంది. మన జీవిత జనములు ఎంత అంటే జానెత్తుగా బెత్తగా చేస్తున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇవన్నీ త్వరగా గతించిపోతాయి. మనకున్న సంపద, మనకున్నటువంటి సమస్తం ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళవలసి ఉన్నది. అని ఈ లోకంలో బ్రతికినంత కాలం మనం ఏదో ఇది నాది నాది అని అనుకుంటాం. కానీ మన ఆత్మ మన శరీరం విడవగానే మనకి ఈ లోకం అన్నట్టు ఏమి ఉండదండి. మన బాంధవ్యాలు సమస్తం తెగిపోతాయి. మనం ఒంటరిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అట్లయితే మనతో పాటు ఉండేది ఎవరు? ఈ లోకంలో మనం పుట్టినప్పుడు తల్లి, తండ్రి, బంధువులు అందరూ మనతో పాటు ఉంటారు. అది ఎంతకాలం అంటే మనం చనిపోయేంత వరకు. మనం ఈ లోకాన్ని విడిచిన వెంటనే మనతో పాటు ఎవరు రారు. అట్లాగైతే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకాన్ని విడిచిన వెంటనే నిజంగా మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? 2 దారులు, ఒకటి పరలోకం, ఒకటి నరకం. ఈ విధంగా చూసినట్లయితే ఈ లోకంలో మనం ఎంతగా నెమ్మదిగా బ్రతికినప్పటికీ కూడా యేసు ప్రభువును మనం నమ్మకపోతే మనం నిత్య నరకానికి వెళ్ళిపోవాలి. అందుకే ఈ లోకంలో అనుభవించినటువంటి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంటే నెమ్మది పొందడానికి కాదు, పాతాళములో వేతన పడడానికి వెళ్ళాడు. కానీ ఈ లోకంలో యేసు ప్రభువును నమ్ముకొని ఒక లాజరు ఎక్కడికి వెళ్ళాడంటే అబ్రహాము రొమ్మును ఆనుకొని నెమ్మది పొందుతూ పరలోకమందు దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అట్లయితే ఈ దినములన్నీ కూడా మనకు వేదన కాలం, యుద్ధ సమయం లాంటిది. ఇది గతించిన వెంటనే అనగా మన శరీరాశ, నేత్రాశ, జీవపడము, సాతాను శక్తులు వీటన్నిటితో మనం యుద్ధం చేసి జయించిన వాటికి పరలోకంలో దేవుని యొక్క సింహాసనం ఉంటుంది. వాక్యం సెలవిస్తుంది. కనుక మీరందరూ ఈ మాటలు వింటున్నాం. సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మీ హృదయంలో చేర్చుకుంటే ఈ లోకం వచ్చిన వెంటనే మనమందరూ కూడా ఆ యొక్క లాజరు ఏ విధంగా అయితే అబ్రహాము రొమ్మును అనుకోవడానికి దేవదూతల చేత కొనిపోబడ్డాడు, అందరూ కూడా అదే విధంగా దేవుని దూతల చేత ఓడిపోబడి ఎక్కడ ఉంటామంటే అబ్రహాము వెళ్ళిపోతాం. ఈ నా మాటలు వింటే మీరందరూ కూడా నిజంగా మన జీవితాన్ని ముగిసిన వెంటనే మనము అబ్రహాము రొమ్మును అనుకోవడానికి అక్కడికి మనం వెళ్ళిపోతాం. అక్కడ సదాకాలం మన ప్రభుత్వం కూడా నిత్యం మనం ఆనందిస్తూ ప్రభుత్వం ఉంటామని చిన్న మాటలు ముగిస్తున్నాను. ఒక చిన్న పాట పాడతాను, మీరు వినండి. కాలమంత కూలివాని సమయమే కదా, నరుని దినములన్నీయు దినములే కదా. కాలమంత కూలివాని సమయమే త్వరగా గతించిపోవును, వారు వడిగా ఎగిరిపోదురు. అవి త్వరగా గతించిపోవును, నరుని దినములన్నీయు కొత్త దినములే కదా. వారి కాలమంత కూలివాని సమయమే కదా. ఎంత స్థిరుడైనను పట్టి ఊపిరే కదా. గట్టి పువ్వువలే వాడు వాడిపోవును కదా. స్థిరుడైనను సుమిత్తం
ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు. సమస్తము ఒక్క స్థలమునకే పోవును, సమస్తము మట్టిలో నుండి పుట్టెను, సమస్తము మట్టికే తిరిగిపోవును. ఆత్మ పరములకెక్కి పోవునో లేదు, మృగముల ప్రాణము భూమికి దిగిపోవును లేదో ఎవరికి తెలియను. కాగా తమకు తర్వాత జరుగుతారని చూచినకై నరుని తిరిగి లేపికొని పోవాడెవడు? లేకపోవుట నేను చూడగా వారు తమ ప్రియులందు సంతోషించడం కంటే వారికి మరి ఏ మేలు లేదని సంగతి నేను తెలుసుకుంటే ఇదే వారి భాగం. అంత మాత్రం కాకుండా మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి, మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను పెట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బుర్రతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలం వరకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరికొకడు ఆదరించుకొనుడి. దేవునికి మహిమ కలుగాక. చివరిగా కొన్ని మాటలు. ఈరోజు ఒక వ్యవసాయదారకుడు పొలమును దున్నేట్లయితే విత్తనాలు వేస్తున్నాడు, అలాగున అది కొన్ని రోజులకు అది మరలా భూమిని చొచ్చుకొని బయటకు వస్తుంది. విత్తినప్పుడు అది విత్తనంగా ఉంటుంది, కానీ అది పైకి వచ్చినప్పుడు మాత్రము రూపాంతరం చెందుకొని అది వేరే రూపాన్ని దాల్చుకుని బయటకు వస్తుంది. అదే ప్రకారముగా బంధువుల మనము దేవుని సేవకులు మనమందరం కూడా ఈ యొక్క మట్టి శరీరమును మనము మట్టిలో పెడుతున్నాం. కానీ దేవుడు మహిమతో రానయ్యున్నాడు. అప్పుడు కడబూరు వదినప్పుడు ఈ మట్టి దేహం కాస్త మహిమను దాల్చుకొని ప్రభువును చెప్పుకున్నటకు మళ్ళీన లేబోతున్నాడు. అందుకే మనం వీరి విషయమై దుఃఖించే అవసరం లేదు. ఎందుకనగా ఇతని ఆత్మలో జీవుంది గనుక, వాడిని తెచ్చి వెళ్ళిపోయారు గనుక ఖచ్చితంగా మరొక రోజు రాబోతుంది. ఆ యొక్క ప్రభు యొక్క 2వ రాకడలో ఇతరందరూ కూడా ఖచ్చితంగా లేబడతారు కనుక ఈ కుటుంబ సభ్యుల యొక్క తర్వాత బంధుమిత్రుల యొక్క ఆదరణ కొరకు మనమందరము చేతుల పైకెత్తి ప్రభు ప్రార్థిస్తాము. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా రక్షకుడా, మీ పరిశుద్ధ నామములకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీకు స్తోత్రములు. తాతగారు ప్రభువా స్తోత్రం. ఈ లోకములో దేవా తండ్రి, అయ్యా సుమారు దేవ 84 సంవత్సరాల లోకం బతకడానికి దేవా తండ్రి, అయ్యా 5 మంది పిల్లలకు జన్మనివ్వడానికి దేవా తండ్రి, మరి ముఖ్యంగా దేవా తండ్రి మేము విశ్వాసం ఉంచడానికి దేవా, అయ్యా మీ ప్రేమను చదవడానికి దేవా మీకు వందనాలు. మళ్ళీ అంత మాత్రం కాకుండా ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి ప్రభువా, సేవకుడు కూడా ప్రభువా సహకారం చూడడానికి కృపకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా ఒక గోధుమ గింజ దేవా తండ్రి భూములు విత్తబడి దేవా తండ్రి అది పగిలిపోయి మరణించి దేవా రూపాంతరం చెంది ప్రభువా ఎలాగ బయటకు వస్తుంది దేవా తండ్రి, ఎలాగ నూతన జన్మ ఉంది ప్రభువా మీకు వందనాలు. ఇదిగో దేవా నూతన జన్మ పొందినటువంటి ప్రభువా తండ్రి, అయ్యా తండ్రి తాతగారి బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో దేవా ఎలియాసరి గారికి ప్రభువా తండ్రి వారి ఆత్మదేవా మీ యొక్క సన్నిధానం ఉంటుండగా దేవా తండ్రి వారికి శరీరమును దేవా తండ్రి, అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి దేవా, అయ్యా మట్టికి మట్టిగాను అయ్యా దుమ్ముకు దూలిగాను ప్రభువా తండ్రి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మను మేము మనస్తున్నాము దేవా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము. అయ్యా మీకు ప్రభువా తండ్రి ఆ కడబూరు వదిలినప్పుడు దేవా మీకు వందనాలు. మేమందరము దేవా తండ్రి ఈ యొక్క ప్రభువా మట్టి శరీరాన్ని ప్రభువా తండ్రి అయ్యా ప్రభు మార్చుకుని దేవా మహిమ దేహంగా మార్చి దేవా తండ్రి ఎదుర్కొనే ప్రభువా అట్టి కృప దేవా తండ్రి వారికి ప్రభువా మాకును ప్రభువా అనుగ్రహించండి, సహాయం చేయండి. వచ్చినటువంటి సేవకులకును కుటుంబ సభ్యులకు దేవా తండ్రి బంధువులందరికీ ప్రభువా ఆదరణయు నెమ్మదిని శాంతిని సమాధానమును అది సహాయం చేయమని ఈ యొక్క కార్యక్రమంతో మీరు మహిమ చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడుగుచున్న పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము కూడి వచ్చినటువంటి మనందరికీ బంధుమిత్రులకు ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ నడిపించుగాక. ఆమేన్. అందరూ